నేను మీ హతిరామ్ పవార్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక 5 థింగ్స్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ తెలిసి తెలియక చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారైతే ఈ వీడియో అయితే చూడండి ఎండ్ దాకా. సో మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక 5 థింగ్స్ వచ్చేసి నెంబర్ 1 పాయింట్ నెంబర్ వచ్చేసి రోడ్ కనెక్టివిటీ అనేది చూసుకోవాలి. హైవే యాక్సెస్ అనేది ఉండాలి మనకు. ఎప్పుడైతే మనకు హైవే యాక్సెస్ ఉంటుందో అప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది మనకు ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మనకు హాస్పిటాలిటీస్. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో నియర్ బై ఒక 10 to 15 మినిట్స్ డిస్టెన్స్లో మనకు హాస్పిటల్స్ అనేది ఉండాలి ఎమర్జెన్సీ పర్పస్కి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కానీ కాలేజెస్ యూనివర్సిటీస్ అనేది మనకు 10 మినిట్స్ అండ్ 15 to 20 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటే మనకు అక్కడ లివింగ్ స్టార్ట్ చేసుకున్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే మనకు ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి సూపర్ మార్కెట్స్, లైక్ మనకు డైలీ నీడ్స్ అన్నట్టు. మనకు లివింగ్ స్టార్ట్ చేసుకున్న డైలీ నీడ్స్లో మనకు డైలీ లైక్ రైస్ కానీ మనకు ఆయిల్స్ కానీ వెజిటేబుల్స్ పరంగా కానీ చూసుకుంటే సూపర్ మార్కెట్స్ నియర్ బై ఉండాలి. అదేవిధంగా మేజర్గా వచ్చేసి పాయింట్ నెంబర్ 5 వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే మనం ఆ ఏరియాలో డెవలప్మెంట్ చూసుకొని మనం ప్లాట్ అయితే పర్చేస్ చేస్తామో ఆ ఏరియాలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ గవర్నమెంట్ లాంటిది సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా వస్తున్నాయని చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ హైదరాబాద్లో ఏ ఏరియాలో చూసుకున్నా కానీ ఈ 5 థింగ్స్ చూసుకొని మీకు మీ ప్రాజెక్ట్ దగ్గరలో నియర్ బై ఉన్నాయా లేదా చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది నా ఒక అవేర్నెస్ సజెషన్ మాత్రమే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు సజెషన్ చేయాలనుకున్నా కానీ మీరు కామెంట్ రూపంలో డిఎం చేయండి. ప్లాట్ అని డిఎం చేయండి, లేదా 20 lakhs 15 lakhs బడ్జెట్ అని డిఎం చేయండి. నేను మీకు కంప్లీట్ అవేర్నెస్ అనేది ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.